ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. 17వ శ్లోకం. कर्मणो व्यापि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः. కర్మలు 3 విధములు. మొదటిది కర్మ అంటే ప్రతివాడు చేయదగిన పని. దీనిని విహిత కర్మ అని కూడా అంటారు. అంటే చేసేవాడికి ఎదుటివాడికి హితమును మంచిని మేలును చేకూర్చే కర్మ. రెండవది వికర్మ అంటే చేయకూడని కర్మ, అంటే నిషేధించబడిన కర్మ, చేయకూడనిది, నేరపూరితమైన అవినీతికరమైన అసాంఘికమైన కర్మ. మూడవది అకర్మ, చేయవలసిన పని చేయకపోవటం, ఏ పని చేయకుండా సోమరిగా ఉండటం. వేదాంతానికి వక్రభాష్యం చెప్పేవారు ఈ పని చేస్తుంటారు. అన్నీ దేవుడే చూసుకుంటాడు. నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా అని చేతులు ముడుచు కూర్చుంటాడు. మరి సోమరితనానికి వేదాంతాన్ని అడ్డం పెట్టుకుంటారు. పరమాత్మయుడు ఈ 3 రకములైన కర్మలను చెప్పి ఈ 3 రకములైన కర్మల యొక్క తత్వమును తెలుసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే ఇది చాలా లోతైన జ్ఞానం అని అన్నారు. అందుకే పరమాత్మ ఇక్కడి నుంచి కర్మల యొక్క తత్వములను గురించి, విశిష్టతను గురించి వివరిస్తున్నారు. ఏదో పుట్టాము, పెరుగుతున్నాము, మంచో చెడ్డో కర్మలు చేస్తున్నాము, ఇష్టమైన దేవుళ్లను ఆరాధిస్తున్నాము, ఆరాధనకు తగిన ఫలములను పొందుతున్నాము, సంసారంలో పడి ఈదుతున్నాము, తుదకు మరణిస్తాము అని అనుకోకుండా కర్మల యొక్క రహస్యములను తెలుసుకుని ఏ కర్మలు చేస్తే ఈ సంసార బంధముల నుంచి విముక్తి పొందుతాము తెలుసుకోవాలనే అభిలాష కలవారికి పరమాత్మ యొక్క ఈ వివరణ ఉపయోగపడుతుంది. కర్మణో గతి అంటే కర్మ యొక్క గతి అంటే పోకడ, స్వభావము, కర్మ ప్రవర్తించే తీరు, కర్మ మనకు ఇచ్చే ఫలితము. దీని గురించి తెలుసుకోవటం. గహన అంటే అత్యంత రహస్యమైనది, అంటే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచారని కాదు అర్థం. చేసుకోవటం కష్టం, అంత సులభంగా అర్థం కాదు, ఎక్కడో చదువుకుంటే తెలిసేది కాదు, గురువు ద్వారా నేర్చుకోవలసినది అని అర్థం. ఎలాగంటే మనమందరం పుట్టినప్పటి నుంచి కర్మలు చేస్తూనే ఉన్నాము. చేయాల్సిన కర్మల కన్నా చేయకూడని కర్మలే ఎక్కువ చేస్తున్నాము. చేసి బాధపడుతున్నాము, పశ్చాత్తాపడుతున్నాము, కానీ మరలా అదే చేస్తున్నాము. కానీ కర్మ స్వభావం ఏమిటి, కర్మలు ఎలా చేయాలి అని తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు. తప్పు చేసి బాధపడటం తప్ప దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, దృష్టి పెట్టలేదు. ఆ కర్మల యొక్క జ్ఞానం గురించి పరమాత్మ వివరంగా తెలియజేస్తున్నారు. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. ఎవరైతే కర్మలో అకర్మలో కర్మను చేస్తుంటాడో అతడు వివేకము కలవాడు, యుక్తుడు అని అనబడతాడు. అతడు సకల కర్మలను ఆలోచించిన వాడు అవుతాడు. కర్మ, అకర్మ అనే 2 రకములైన కర్మలు పైన చెప్పారు. కర్మ అంటే విహిత కర్మ, అంటే చేయవలసిన కర్మ, చేసినందువలన హితమును చేకూర్చే కర్మ. రెండవది అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండటం. ఇప్పుడు పరమాత్మ అకర్మలో కర్మను చూడాలి అని అంటున్నాడు. అటువంటి వాడు జ్ఞాని, వివేకవంతుడు, యుక్తుడు. అటువంటి వాడు
కృష్ణ కర్మకృత్ అంటే అన్ని కర్మలు చేసినట్టే అని అన్నాడు. ఇది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది కదూ, వివరంగా తెలుసుకుందాం. మనం ఇదివరకే చెప్పుకున్నాము, ప్రతి వాడికి అహంకారం ఉంటుంది అని. ఈ పని నేను చేస్తున్నాను, నేను తప్ప వేరే ఎవరు ఈ పని చేయలేరు, నేను చేసే ఈ పనికి ఈ ఫలితం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. దీనిని కర్తృత్వ భావన, ఫలాపేక్ష అని అంటారు. ఈ రెండు భావనలతో కర్మ చేస్తే ఆ కర్మలు బంధనములను కలుగజేస్తాయి. ఈ కర్తృత్వ భావన లేకుండా, ఫలాపేక్ష లేకుండా అనాసక్తంగా కర్మలు చేస్తే ఎటువంటి బంధనములు అంటవు. అటువంటి కర్మలు చేసినా చేయనట్టే లెక్క. దీనినే కర్మలో అకర్మను చూడటం, కర్మ చేస్తున్నాడు కానీ ఏ కర్మ చేయనట్టే ఉంటున్నాడు అని భగవంతునికి అర్పిస్తున్నాడు, భగవంతుని పరంగా చేస్తున్నాడు. ఈ భావన ప్రతివాడికి రావాలి. కాబట్టి గొప్పవారు ముముక్షువులు లోకంలో కర్మలు చేస్తుంటారు, కానీ నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా చేస్తుంటారు. కాబట్టి వారు ఏ కర్మ చేయనట్టే అవుతుంది, కానీ వారు కర్మలు చేసినట్టు కాదు. ఆ కర్మల వలన వారికి ఎటువంటి బంధనములు కలగవు. దీనిని తెలుసుకోవటమే కర్మలో అకర్మను చూడటం. ఇంకా వివరంగా చెప్పాలంటే నేను చెప్తున్నాను అనే అహంకారంతో, కర్తృత్వ బుద్ధితో, ఆసక్తితో, సంగమంతో చేసే కర్మలే బంధనములు కలుగజేస్తాయి. కానీ నిరాసక్తంగా నిష్కామంగా చేసే కర్మ ఎటువంటి బంధనములను కలుగజేయదు. ఈ ప్రకారంగా ఎవరైతే కర్మలో అకర్మను చూస్తారో అతడే జ్ఞాని, వివేకవంతుడు, యుక్తులు అని పిలువబడతాడు. నిష్కామ కర్మం చేయటం ద్వారా, నిరాసక్తంగా కర్మలు చేయటం ద్వారా జ్ఞానం వస్తుందని, చిత్తశుద్ధి, ఆత్మతత్వము, నిశ్చయాత్మక బుద్ధి అలవడుతుందని, అదే ముక్తికి మార్గం అని తెలుసుకున్నాము. దానికి మూలమే ఈ కర్మలో అకర్మను చూడటం. ఇంకా రెండవది అకర్మలో కర్మను చూడటం. పుట్టిన ప్రతి మానవుడు కర్మ చేయక తప్పదు. మానవులు ఇదివరకు ఎన్నో జన్మలు ఎత్తారు, ప్రస్తుతం మానవ జన్మలో ఉన్నారు. ఇంతకు ముందు జన్మలలో ఎన్నో కర్మలు చేసి ఆ కర్మల తాలూకు వాసనలను తమతో పాటు తెచ్చుకుంటారు. అవి ఈ జన్మలో అనుభవిస్తుంటారు. వాటికి జోడు ఈ జన్మలో ప్రాపంచిక విషయములలో లీనమై కొత్త కర్మలు చేస్తుంటారు. మరికొందరు సోమరులుగా ఉండి ఏ పని చేయకుండా ఉంటారు. ఏ పని చేయకపోవటం అకర్మ అని మనం చెప్పుకున్నాము. వాస్తవానికి ఇది అకర్మ కాదు. ఎందుకంటే కేవలం ఇంద్రియములతో కర్మలు చేయనంత మాత్రాన కర్మలు ఏమీ చేయనట్టు కాదు. వారి మనసులలో సంకల్పము, కోరికలు, పూర్వజన్మ వాసనలు సుడులు తిరుగుతుంటాయి. శరీరం మాత్రం ఒకచోటనే ఉంటుంది. మనసు ప్రపంచం అంతా విహరిస్తూ ఉంటుంది, కోరికలతో సతమతమవుతూ ఉంటుంది. ఇదే అకర్మలో కర్మ చేయటం. మానసిక కర్మలు కూడా బంధనములకు కారణం అవుతాయి, వాసనలను కలుగజేస్తాయి, మరి జన్మకు కారణం అవుతాయి. కాబట్టి మనసును కూడా నిరోధించటం ముఖ్యం. కేవలం ఇంద్రియములను నిగ్రహించినంత మాత్రాన ఏమీ కాదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం మన బాబాలు, సన్యాసులు. వారు కేవలం కాషాయాలు ధరించి మఠంలో కానీ ఆశ్రమంలో కానీ కూర్చుంటారు, కానీ వారి మనసులో ప్రాపంచిక విషయములలో విహరిస్తుంటాయి. మానసికంగా విషయ సుఖములను అనుభవిస్తుంటారు. కాబట్టి మనం తెలుసుకోవలసినది ఏమిటంటే ఈ బంధనములు, వాసనలు కలుగచేసేది దేహంతో కానీ ఇంద్రియములతో చేసే కర్మల వలన కానీ కాదు. ఆ కర్మలు చేయటానికి సంకల్పించే మనస్సు కేవలం ఇంద్రియములను ఒకచోట బంధించి మనస్సును విషయ వాంఛలతో విహరింపజేయటం కేవలం తనను తాను మోసం చేసుకోవటమే అవుతుంది. లోకాన్ని మోసం చేయటం కూడాను. ఇటువంటి వారు తాము పైకి ఏ కర్మలు చేయకుండా కనిపించినా అన్ని కర్మలు చేస్తూనే ఉంటారు. వీరు మిథ్యాచార్యులు, పేదవాళ్ళు, వయసు మీరిన వాళ్ళు. పుణ్యక్షేత్రాలు దర్శించలేరు, ఎక్కడికి పోలేరు. వారికి కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం. వాళ్ళు ఇంట్లో కూర్చుని ధ్యానంలో ఉండి ఏ కర్మ చేయకుండా
కేవలం మనసులో అన్ని పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చు. అన్ని దేవుళ్లను మనసులోనే దర్శించవచ్చు. మనసులోనే ఎన్నో పుణ్యకార్యాలు చేసినట్టు ఊహ చేయవచ్చు. సమాజానికి పనికి వచ్చే ఎన్నో మంచి పనులు చేసినట్టు అనుభూతి పొందవచ్చు. ఎల్లప్పుడూ ఇతరుల క్షేమమును సమాజ హితమును కోరుకోవచ్చు. అటువంటి వారు కూడా అకర్మలో కర్మలు చేసినట్టే. హరే కృష్ణ.